గత 10 ఏళ్లుగా 13,000 రూపాయల చాలీ కనీస వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలైన దృష్టిలో ఉంచుకొని తమ వేతనాలను పెంచాలని, లేని పక్షంలో ఈ నెల 9 నుంచి సమ్మెబాట పడతామని పిఠాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ సందర్భంగా పిఠాపురం యూనియన్ నాయకులు, సభ్యులు కలిసి పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కనకారావుకు సమ్మె నోటీసు పత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ పిఠాపురం నాయకుడు సురేష్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రాంబాబు, కర్ణన్ శ్రీనివాస్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కనీస వేతనం ఇప్పుడు 13,000 చెల్లిస్తున్నారు. దాని ద్వారా 10 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా తీవ్ర నష్టపోతున్నారు. ఇప్పుడు పెరుగుతున్న అత్యధిక నిత్యావసర ధరలు దృష్టిలో పెట్టుకుని కనీస వేతనం 26,000 చేయాలని ప్రధాన డిమాండ్తో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 9/12/2024 తారీఖు నుంచి మేము సమ్మెకు దిగడానికి అన్ని మున్సిపాలిటీల నుంచి, రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల నుంచి కమిషనర్ వారికి 6 రోజుల ముందుగా సమ్మె నోటీస్ ఇవ్వాలని తెలిసి కమిషనర్ వారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ వారికి స్పందించి ఆర్టీ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగినదని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ కమిటీని మేము దశాలుగా ముందుకు తీసుకెళ్ళి మా యూనియన్ తరఫు నుంచి మా ప్రధాన డిమాండ్లు చేకూర్చేంత వరకు, న్యాయం జరిగేంత వరకు సమ్మె చేస్తామని మేము తెలియజేస్తున్నాం.